కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. మద్యం మత్తులో పెట్రోల్ పంపు నుంచి బైకర్ వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ట్రావెల్స్ బస్సు కింద బైక్ పడటంతో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్ కి బైకర్ శివశంకర్ వెళ్లాడు. అర్ధరాత్రి 2:20 పెట్రోల్ బంక్ లో శివశంకర్ కనిపించాడు. శివశంకర్ తో పాటు వీడియోలో మరో యువకుడు ఉన్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర బైక్ తో శివశంకర్ విన్యాసాలు చేశాడు. పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అయి పడిపోబోయాడు. ప్రమాదం జరిగిన స్పాట్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.